డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీరు వీక్లీ వచ్చేటటువంటి గ్రాండ్ టెస్ట్కి కానీ, లేదా మాక్ టెస్ట్కి కానీ, లేదా స్లిప్ టెస్ట్కి కానీ ఎగ్జామ్ని అటెండ్ చేయాలంటే కూడా భయపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. బై ఐఎమ్ డాక్టర్ వేణు బాల్కొండ. మీరు చూస్తున్నారు భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోదు మిత్రులారా. ఇక వీడియోలోకి వెళ్తే, ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్షలు అంటే భయపడుతున్నారా? చదివింది గుర్తుండడం లేదా? ఎగ్జామ్ హాల్లో టెన్షన్ పెరుగుతుందా? ఇంకా ఈ భయం వల్ల మీ సెలక్షన్ ఆగిపోవద్దు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఫియర్ని కాన్ఫిడెన్స్గా మార్చే కంప్లీట్ స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది మీకు ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ అందరికీ కూడా గైడెన్స్ లభిస్తుంది. అండర్స్టాండ్ ద రియల్ రీజన్ ఫర్ ది ఫియర్. అసలు మీ భయానికి వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఎగ్జామ్ ఫియర్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అని మనం ఒకసారి గమనించినట్లయితే, ఇందులో మొట్టమొదటిది పూర్తి సిలబస్ క్లియర్ చేయకపోవడం. మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ భయం ఎందుకు ఉంటుందంటే, అందరూ మదన పడుతూ ఉంటారు, నాది ఇంకా సిలబస్ కవర్ కాలేదు, 50% అట్లనే ఉంది, పాలిటీ చదవలేదు, ఎకానమీ చదవలేదు, తర్వాత హిస్టరీ చదవలేదు, అర్థమెటిక్ కంప్లీట్ చేయలేదు, రీజనింగ్ కంప్లీట్. ఏ భయం అయితే ఉన్నదో దాన్ని మీరు ప్రధానంగా తొలగించుకోవాలి. మాక్ టెస్ట్లో అటెంప్ట్ చేయకపోవడం. ఇక్కడ చూడండి మిత్రులారా, మీరందరికీ భయానికి కారణం మాక్ టెస్ట్లు క్లియర్ చేయకపోవడం. తర్వాత నెగిటివ్ థాట్స్. ఏంటి నెగిటివ్ థాట్స్ అంటే, నేను సక్సెస్ కానేమో, నాకు జాబ్ రాదేమో అనే నెగిటివ్ థాట్స్ వస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నాకు సక్సెస్ వస్తుంది, నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అనేటువంటి పాజిటివ్ థాట్స్ని మీరు ఏం చేస్తారంటే విజువలైజ్ చేయండి. తర్వాత టైం మేనేజ్మెంట్ సమస్య. అంటే మీరు ఎగ్జామ్ హాల్కి 3 hours లేదా 2.5 hours ఇచ్చారనుకోండి, 2.5 hours ఖచ్చితంగా కంప్లీట్ చేయకపోవడం అనేది టైం మేనేజ్మెంట్ సమస్య కూడా ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ టెన్షన్ ఏంటి? నేను ఖచ్చితంగా గ్రౌండ్ ప్రాక్టీస్ చేయలేదు, లేకపోతే ఫిజికల్ టెస్ట్లో నేను క్వాలిఫై అవుతానా లేదా, ఇట్లాంటి ఈ టెన్షన్ ఏదైతే ఉందో వీటన్నిటినీ కూడా మీరు ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫియర్కి ప్రధాన కారణాలని గుర్తుపెట్టుకోండి. మరి వీటికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఏంటని గమనించినట్లయితే, ఫియర్ అంటే ప్రిపరేషన్లో గ్యాప్స్ ఉన్నాయనేటటువంటి ఒక సిగ్నల్. గుర్తుపెట్టుకోండి, మీరు భయపడుతున్నారంటే నేను నా ప్రిపరేషన్లో గ్యాప్ ఉంది అని గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఫియర్ని ఎనిమీగా కాకుండా ఇండికేటర్గా చూడాలి. నీకు ఎగ్జామినేషన్ ఫియర్ వస్తుందనంటే ఒక ఇండికేటర్ గుర్తుపెట్టుకోండి, నాకు ఈ యొక్క సిలబస్లో గ్యాప్ ఉంది అని మీరు అందరూ కూడా గమనించండి. సిలబస్ మీద క్లారిటీ ఉంటే 50% మీ అందరికీ కూడా భయం పోతుంది అని గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ యొక్క సిలబస్ మీద క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి? ఎస్ఐ అండ్ పీసీ పూర్తి సిలబస్ ప్రింట్అవుట్ తీసుకోండి. తర్వాత ప్రతి టాపిక్ పక్కన స్ట్రాంగ్ అండ్ వీక్ని మార్క్ చేయండి. ప్రతి టాపిక్ ఏదైతే ఉందో ఇందులో నేను ఎందులో స్ట్రాంగ్ ఉన్నాను, ఎందులో వీక్ ఉన్నాను అని మీరు అందరూ కూడా టిక్ చేయండి. 80% రిపీటెడ్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. మీకు ఎగ్జామినేషన్లో 80% సిలబస్ తక్కువ టాపిక్ల మీద వస్తుంది. ఆ టాపిక్ల మీద ఫోకస్ చేస్తే ఎగ్జామినేషన్లో సూపర్ సక్సెస్ అవుతారు. ప్రీవియస్ 10 years క్వశ్చన్స్ పేపర్ని సాల్వ్ చేయండి. గత 10 సంవత్సరాల ప్రీవియస్ ప్రశ్నపత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. మీకు సగం ఫియర్ పోతుందని గుర్తుపెట్టుకోండి. మీరు ప్యాటర్న్ తెలుసుకుంటే ఎగ్జామ్ ఫియర్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలుసుకుంటే మీ ఫియర్ మొత్తం తగ్గిపోతుందని గమనించండి. తర్వాత మాక్ టెస్ట్ థెరపీ మెథడ్. మాక్ టెస్ట్ థెరపీ ఏంటి? మీకు భయం ఉంది కదా, భయానికి విరుగుడుగా థెరపీ ఇస్తారు. సో కాబట్టి మాక్ టెస్ట్ థెరపీ మెథడ్ని చూద్దాం. వారానికి కనీసం 2 మాక్ టెస్టులు రాయండి. మరి ఈ మాక్ టెస్టులు రాయడానికి మీ అందరికీ భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీకి అనుబంధంగా మీకు అప్టెక్ జాబ్స్ వారు మాక్ టెస్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ మొత్తాన్ని రెడీ చేశారు. కావాలంటే కింద యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు, దాన్ని క్లిక్ చేసి ఈ మాక్ టెస్టులు రాసే ప్రయత్నం చేయండి. రియల్ ఎగ్జామ్ టైమింగ్స్లో అటెంప్ట్ చేయండి. అసలు నిజంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నాము అనే ఫీలింగ్తో ఈ యొక్క మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత మార్క్స్ కన్నా మిస్టేక్స్ అనాలిసిస్ ముఖ్యం. మీరు ఏవైతే మాక్ టెస్ట్ రాశారో అందులో మిస్టేక్స్ ఏవైతే చేశారో వాటిని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత సపరేట్ మిస్టేక్స్ నోట్బుక్ మెయింటైన్ చేయండి.
అంటే మీరు ఏదైతే మాక్ టెస్ట్ రాశారో అందులో ఎక్కడ తప్పు చేశారు ఆ క్వశ్చన్, దాని యొక్క అనాలిసిస్, ఎందుకు తప్పు చేశాను, మీ యొక్క అనాలిసిస్ ఏదైతే ఉందో అది చేస్తే ఆటోమేటిక్గా దాన్ని ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకునే ప్రయత్నం జరుగుతుంది ఈ మిస్టేక్ నోట్బుక్ వల్ల. ఎక్కువ మార్క్ టెస్ట్లు ఈక్వల్ టు లెస్ ఫియర్. మీరు ఎన్ని ఎక్కువ మార్క్ టెస్ట్లు రాస్తే అంత తక్కువ ఫియర్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. తర్వాత ప్రాక్టీస్ క్రియేట్స్ ఏ సైకలాజికల్ స్ట్రెంగ్త్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత సైకలాజికల్ స్ట్రెంగ్త్ వస్తుందని గమనించండి. తర్వాత టైం మేనేజ్మెంట్ ఫార్ములా. వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్ ఫార్ములా? ఇక్కడ మీరు ప్రధానంగా గమనించినట్లయితే ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ. అంటే మీరు మార్క్ టెస్టే రాయబోతున్నారు అనుకోండి, ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఏవైతుంటే వాటన్నింటినీ కూడా అటెంప్ట్ చేయండి. ఒక్క క్వశ్చన్పై 1 మినిట్ కంటే ఎక్కువ వేస్ట్ చేయొద్దు. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎగ్జామ్ పేపర్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్కి 1 మినిట్ కంటే ఎక్కువ టైం తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ 10 మినిట్స్ రివిజన్ కోసం ఉంచండి. ఖచ్చితంగా పేపర్లో లాస్ట్ 10 మినిట్స్ ఏదైతే ఉందో వాటిని రివిజన్ కోసం ఉంచుకోండి. టైం కంట్రోల్ చేస్తే మైండ్ కంట్రోల్ అవుతుంది. మీ టైం ఏదైతే ఎగ్జామినేషన్లో కంట్రోల్ చేస్తున్నారో మార్క్ టెస్ట్లో ఆటోమేటిక్గా మీ మైండ్ కూడా కంట్రోల్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ టెస్ట్ కాన్ఫిడెన్స్ ప్లాన్. ఇక మరి రిటర్న్ టెస్ట్ గురించి మాట్లాడినాం. మరి ఫిజికల్ టెస్ట్ కాన్ఫిడెన్స్ ప్లాన్ ఏంది అని గమనించినట్లయితే డైలీ రన్నింగ్ షెడ్యూల్ని ఫిక్స్ చేసుకోండి. అంటే మీరు ఫిజికల్ టెస్ట్లో మీరు సక్సెస్ సాధించాలంటే డైలీ రన్నింగ్ షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేసుకోండి. మీరు రన్నింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా టైమర్ను ఉపయోగించుకోండి. ఎంత సమయంలో నేను రన్నింగ్ చేస్తున్నా, ఇంకా దీన్ని ఎంత ఎఫిషియన్సీని పెంచాలనేది గుర్తుపెట్టుకోండి. వీక్లీ ప్రోగ్రెస్ ట్రాక్ చేయండి. వీక్లీ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రెస్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండండి. డైట్ ప్లస్ స్లీప్ ఇంపార్టెన్స్. డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఫిజికల్ ఫిట్నెస్కి అటెండ్ కావాలంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా తీసుకోండి. తర్వాత స్లీప్ ఇంపార్టెన్స్. కనీసం మినిమం 8 గంటలు లేదా 7 గంటలన్నా మీరు డైలీ స్లీప్ నిద్రపోవాలండి. ఖచ్చితంగా నైట్ 10 కల్లా నిద్రపోవాలి, మార్నింగ్ 5 o'clock కల్లా లేవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మినిమం 7 hours టైం మేనేజ్మెంట్ అవుతుంది స్లీప్కి. దీనివల్ల మానసిక ఆరోగ్యమే కాదు శారీరక ఆరోగ్యం ఉంటుంది. ఈ రెండు ఉంటే మీ ప్రిపరేషన్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారని గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్స్ ద మెంటల్ కాన్ఫిడెన్స్. మీ ఫిజికల్ ఫిట్నెస్ ఎప్పుడైతే మంచిగా ఉంటుందో మీ మెంటల్ కాన్ఫిడెన్స్ కూడా మంచిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫియర్ కంట్రోల్ మైండ్ సెట్ టెక్నిక్స్. అది మీ ఫియర్ని కంట్రోల్ చేయాలంటే మరి ఏమేమన్నా మైండ్ టెక్నిక్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి. డైలీ 5 minutes డీప్ బ్రీతింగ్. అంటే ఒక రకంగా మెడిటేషన్ లాంటిది. డీప్ బ్రీతింగ్ చేయండి. స్థిరంగా కూర్చొని 5 minutes ఒక డీప్ బ్రీతింగ్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఈ డీప్ బ్రీతింగ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ సెల్ఫ్ టాక్. వాట్ ఈజ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్? మీ అంతటా మీరు ధనాత్మకమైనటువంటి ప్రేరణ ఇచ్చుకునేటువంటి సెల్ఫ్ టాక్ మీలో మీరు మాట్లాడుకునేది ఏంటి? ఐ ఆమ్ రెడీ, ఎస్ ఐఎమ్ కాన్ఫిడెంట్, నేను కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాస్తాను, ఐఎమ్ రెడీ టు రైట్ దిస్ ఫిజికల్ ఎగ్జామ్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామ్ అని చెప్పి మీరందరూ కూడా సెల్ఫ్ పాజిటివ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ టెక్నిక్. విజువలైజేషన్ టెక్నిక్ అంటే మీరు నిజంగా ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ని ఎంత కాన్ఫిడెంట్గా రాస్తున్నారు అనేది విజువలైజ్ చేసుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పద్మాసనంలో కూర్చొని విజువలైజేషన్ టెక్నిక్ చేస్తే ఖచ్చితంగా మీ అందరికీ కూడా కాన్ఫిడెన్స్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా డిస్ట్రాక్షన్ అవాయిడ్ చేయండి. సోషల్ మీడియా ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్, తర్వాత యూట్యూబ్, తర్వాత ఫేస్బుక్ లాంటి ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా అవాయిడ్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత ఫియర్ డిసపియర్స్ వెన్ మైండ్ బికమ్స్ డిసిప్లైన్డ్. మీ ఫియర్ ఎప్పుడు పోతుందంటే నీ మైండ్ అనేది క్రమశిక్షణగా ఉన్నప్పుడు మాత్రమే నీ యొక్క ఫియర్ అనేది పోతుంది. నీ మైండ్ క్రమశిక్షణగా అంటే వాట్సాప్ని ఇలాంటి సోషల్ మీడియాని డిస్ట్రాక్ట్ చేయటం, విజువలైజ్ చేసుకోవటం, తర్వాత లాంగ్ బ్రీత్ లాంటి వాటితో సెల్ఫ్ టాక్ చేసుకోవటం, ఈ తర్వాత డైలీ 10 minutes డీప్ బ్రీతింగ్ చేయటం, ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది డిసిప్లిన్లోకి వస్తుందని గుర్తుపెట్టుకోండి. 30-day కాన్ఫిడెన్స్ ఛాలెంజ్. వాట్ ఈస్ 30 days కాన్ఫిడెన్స్ ఛాలెంజ్ అంటే ఇక్కడ డైలీ రివిజన్ చేయండి. డైలీ రెగ్యులర్గా మీరు ఆ రోజు మొత్తం ఏం చేశారో 2 గంటల పాటు రివిజన్ చేయండి. ఆల్టర్నేట్ డే మాక్ టెస్ట్. ఈరోజు మాక్ టెస్ట్ రాశారు, రేపు ఆగి మళ్ళీ ఎల్లుండి ఒక మాక్ టెస్ట్ రాయండి. తర్వాత వీక్ ఏరియాస్ ఫోకస్. ఎక్కడ ఏ ఏరియాలలో మీరు వీక్గా ఉన్నారనేది మాక్ టెస్ట్ రాస్తే తెలుస్తుంది, వాటి మీద ఫోకస్ చేయండి. ఎర్లీ మార్నింగ్ స్టడీ రొటీన్. ఎర్లీ మార్నింగ్ లేకండి, దాని నిర్దిష్ట టయానికి మీరు స్టడీని ప్లాన్ చేసుకోండి. స్లీప్ మినిమం 6 to 7 hours. మినిమం 7 hours స్లీప్ పోండి. తర్వాత కన్సిస్టెన్సీ, కాన్ఫిడెన్స్, సెలక్షన్. కన్సిస్టెన్సీ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్. మీరు స్థిరత్వంగా ఏదైతే పని చేస్తుంటారో అది కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఈ కాన్ఫిడెన్స్ అనేది మీరు సెలక్షన్లో ఉండేటట్టు చూస్తుందని గమనించండి. తర్వాత కామన్ మిస్టేక్స్ టు అవాయిడ్. మరి అందరు అభ్యర్థులు సక్సెస్ కాకపోవడానికి, భయం రావడానికి కొన్ని కామన్ మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటి ఆ కామన్ మిస్టేక్స్ అంటే
టూ మెనీ బుక్స్. అందరికి అధికంగా రిసోర్సెస్ ఉంటాం. ఒకే సబ్జెక్ట్కి 10 పుస్తకాలు చదవడం, ఒకే సబ్జెక్ట్కి 10 పుస్తకాలు చదవడం వల్ల ఏమవుతుందంటే నీ టైం మొత్తం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవండి. 10 పుస్తకాలు ఒక్కొక్కసారి చదవకండి. నో రివిజన్ లేకుండా చూస్తుంటారు. చదివిన దాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు ఏ రోజు చదివిందో ఆ రోజు 2 గంటలు రివిజన్కి కేటాయించండి. కంపేరింగ్ విత్ అదర్స్, అందరూ ఏం చేస్తుంటారంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటారు. ఇలా పోల్చుకోమాకండి. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు పోల్చుకోండి, మీ ప్రోగ్రెస్ని పోల్చుకోండి, అంతేగాని వేరే వాళ్ళతో పోల్చుకోకండి. ఓవర్ థింకింగ్ రిజల్ట్, మీరు అందరూ నాకు రాదేమోనని ఓవర్ థింకింగ్ చేస్తుంటారు. ఆ ఓవర్ థింకింగ్ మానేసేయండి. ప్రస్తుతం బీ హియర్ నౌ, ఇక్కడ ఉండండి. ఈరోజు చేసే పని మీద ఆలోచించండి. రిమెంబర్, ప్రిపరేషన్ ప్రాసెస్పై ఫోకస్ చేయండి, రిజల్ట్పై కాదు. నేను ఈరోజు మంచిగా చదివానా, ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు సక్సెస్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మీ అందరికీ ఒక మోటివేషనల్ వర్డ్ ఏంటంటే, ఫియర్ అనేది ప్రిపరేషన్ లేని వాళ్ళకి మాత్రమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఫియర్ ఉండదని గమనించండి. ప్రిపేర్డ్ క్యాండిడేట్స్కి ఫియర్ కాదు, ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఎప్పుడు ఎగ్జామ్ రాస్తానా, ఎప్పుడు సక్సెస్ అవుతానా అని ఎగ్జైట్మెంట్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ మీ అందరికీ ఈ టిప్స్ అని నచ్చినాయి అనుకుంటున్నా. భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు అందరూ కూడా దీన్ని ఫాలో చేయండి. ఆటోమేటిక్గా ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అన్నారు.